శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 10 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్యకైనా, స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా మీన రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక గమనించినట్లయితే మీన రాశి వారికి వీరి యొక్క గుణగణాలు కానీ రేపటి రోజున వీరి యొక్క జీవితంలోది జరగబోయే తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారనుకోండి, అది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనుకూలమైన రోజు, అలాగే ఏ విధమైన రేపటి రోజున మీకు సమాజంలో మీకు రాబోతున్నటువంటి అంటే మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో ఎక్కడికో స్కిప్ చేయకండి. అసలు రేపటి రోజు జరగబోయేది కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి జరిగింది ఒకటైతే రేపటి రోజున మీకు సాధించేటువంటి ఫీలింగ్ అనేది మీ మనసుకు అనిపిస్తుంది. ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేస్తాను అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. మీరు ఏ పని ఆలోచించాల్సిన పని అయితే లేదండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్, ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా మీ ప్రవర్తన, మీ యొక్క రూపం, తెలివిత మాటలు ఇలా ఏదైనా కావచ్చండి. మీ పొగరు ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తులను చాలా ఆకర్షించేలా ఉంటాయి. మీ మాటలు కూడా అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధంగా అయితే రేపు మీ ప్రవర్తన ఉండబోతుంది. అయితే రేపటి రోజున వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకుంటారు. సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు. అయితే రేపటి రోజున మీరు ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఎవరినైనా కానీ కొత్తగా ఒక వ్యక్తిని కలవటం కానివ్వండి, లేదంటే మీరు ఏదైనా ఎవరైతే మీ నుండి దూరం అయిపోయి ఉండారో మళ్ళీ రేపటి రోజు మీరు ఒకటి అవ్వబోతారు. తిరిగి మరలా మీరు ఒకటి అవ్వబోతున్నారు. మరలా మీ జీవితంలోకి రావడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్దానం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ, నరదృష్టి, నరఘోష ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనుల్లో ఎంత బిజీగా మీరు ఉన్నప్పుడు కూడా మీరు మీ పనులను సకాలంగా పూర్తి చేస్తారు. అసలు ఖాళీగా ఉండటం అనేది మీకు ఇష్టం ఉండదు. అయితే అలా ఖాళీగా ఉన్న వాళ్ళను కూడా మీరు పెద్దగా ఇష్టపడరు. ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయం వృధా చేస్తారని చెప్పి ఒక సలహా కూడా ఇవ్వడానికి మీరు ఏమాత్రం కూడా ఆలోచించరనమాట. జీవితంలో స్థాయికి రావాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఉంటారు. కాబట్టి ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా మీరు నిలబడతారు. సమాజంలో ఎంతో ఉన్నతమైన గౌరవం మీ సొంతం అని చెప్పుకోవాలి. అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి అడుక్కోవాల్సినటువంటి స్పర్శ అనేది మీకు ఎప్పుడు కూడా రాదని చెప్పుకోవచ్చండి. మీరు అనుకున్న విధంగానే మీ పనితీరు కూడా, మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తులు ఈ రాశివారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలని, అలాగే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని సామెతను మీరు బాగా ఫాలో అవుతారు. ఇంట్లో వయసు ఉన్నప్పుడే, ఓపిక తెలియజేసినప్పుడే మనం జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇక ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, డిపెండ్ అవ్వకూడదు అంటే భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి కానీ మనకంటూ ఏ విధమైనటువంటి బాధలు, సమస్యలు రాకూడదని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారనమాట. ఆ కష్టం ఏంటంటే కనుక మీరు చాలా ఇష్టంగా, ఎంతో ఇంట్రెస్ట్గా పెట్టి మరి చేస్తారు. కాబట్టి మీకు కలుసుబాటు కూడా బాగా కలిసి వస్తుందండి. కొన్ని సమస్యలు అలాగే
బాధలు అందరికీ ఉండేవే కాదనడం లేదు. కానీ ఏంటంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. అసలు రేపటి రోజున మీన రాశి వారికి మామూలుగా కష్టజీవులండి. అలాగే అదృష్టవంతులు. అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది. కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందనమాట. కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీలో ఉన్నాయి. వ్యాపార పని మీద కావచ్చు, ఉద్యోగ పని మీద కావచ్చు వెళ్ళేటప్పుడు మీరు చక్కగా దీపారాధన చేసుకొని మరి ఇంట్లో ఉండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే భగవంతుని బాగా నమ్మేటువంటి వ్యక్తులు కూడా మీరేనండి. సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా మీరే అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితంలో అయితే వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా లేకపోయినా ఎదుటివారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పటం అంటే కానీ లేదంటే సమస్యలు బాధలు చెప్పినా కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవు. అలాగే అలాంటి మనుషులతో కానీ మీరు లేదంటే ఇంకేదైనా వ్యక్తులతో కానీ మాట్లాడడానికి కానీ అస్సలు ఇష్టపడరు అనమాట. కానీ వీరు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు, ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసము బయట సరదాగా ఉండటము, సరదాగా మాట్లాడుకోవటము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చండి. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటివారి అస్సలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రము ఆ సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరండి. ఈ రాశివారు ఎదుటివారు కష్టపడుతున్నారు లేదంటే వారికి అసలు అతి దీనమైన స్థితిలో ఉన్నారనుకుంటేనే ఏదైనా కానీ ఒక సహాయాన్ని అంటే మనం చేసినటువంటి సహాయం కూడా ఎదుటి వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అదొక ఆనందము చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇక స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే ముక్కు మొహం తెలియని వారికి కూడా నిజంగా నిస్సహాయతలో ఉన్నవారికి కావచ్చు, ఇలా మీరు వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివ్వడానికి ముందుకు వస్తారు. అలాగే రేపటి రోజున మీకు ఎలా ఉంటుందంటే కనుక పొరపాటును కూడా మీరు ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు. ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మీ రాశి వారికి ఎక్కువగా కూడా కష్టజీవులు అని చెప్పుకోవచ్చండి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా ఇష్టంగా కష్టంతో కూడుకున్నట్లుగా చేస్తూ ఉంటారన్నమాట. అది కష్టమైనా కూడా ఇష్టంగానే చేస్తారు. కాబట్టి ఈ రాశి వారి యొక్క స్నేహము అలాగే వీరి ప్రేమ బంధము ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపటి రోజున బాగా బిజీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం లాగా మీ కుటుంబంతో సంతోషంగా మరిన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఇష్టమైనవి వండించుకొని మరి తినడము, చక్కగా మంచి బట్టలు వేసుకోవడము, ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడము రేపటి రోజున వీళ్ళు చూసుకున్నంతలోనే సమయంలోనే వీరు ఇవన్నీ చేస్తారండి. అయితే మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడము, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడము, వారితో కలిసి మాట్లాడడము, వారిని చూసి సంతోషపడము, ఇలాగా ఫ్యామిలీతో మీరు ఎక్కువ సంతోషం గడపమని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు. కుటుంబం కోసమే మీరు ఎంత కష్టపడినా కూడానండి, ఎంత ఆలోచించినా కూడా, ఎంత చేసినా కూడా మీకు కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మంచి సంకల్పంతో కుటుంబం కోసము ఏదైనా సాధిస్తారు. ఎంత శ్రమ అయినా చేస్తారు. ఇదంతా కూడా మనం చేస్తుంది దేనికోసమో మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన మీలో ఉంటుంది. వీరి మనస్తత్వం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. బయట కూడా వీరి మీద ఇటువంటి అంటే చాలా చెప్పుకోవడానికి వీరి మీద విమర్శలు కానీ ఇలాంటివి ఏవి పెద్దగా ఉండవు. అలా లేకపోతే ఉంటే పెద్దగా కోపం వస్తుంది ఎక్కువగా, అంతేకాని మీ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలండి. మిగతాదంతా కూడా మీలో ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటువంటి వేలెత్తి చూపించేటువంటి మీకు పనులైతే ఉండవని తెలుసుకోవచ్చు. ఎక్కువగా లేవు. ఇక వ్యాపారం ఉద్యోగం కోసం కావచ్చు, బయట తిరగటము, బిజీగా ఉండటము, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా రేపటి రోజున మీ లైఫ్లో జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవింగ్ చేసుకోండి. ఎటువంటి ఆలోచనలకు గురి కాకండి. అలాగే మిగిలినటువంటి అన్ని వ్యక్తులతో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎదుటివారిలో ఒక్కొక్కసారి మనలో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినా కంగారు, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మీన రాశి వారిలో ఏంటంటే కంగారు, టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఏదైనా అంటే విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా ఈజీగా తీసుకుంటారు. ఏం జరుగుతుందిలే పోనీ ఏదైనా జరగని అన్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట. అలాగే అన్నీ ప్రశాంతంగా బ్యాలెన్స్గా కలిగినటువంటి వ్యక్తులు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే నరదిష్టి కానీ నరఘోష కానీ ఏవైనా సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా
కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించిందంటే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక రేపటి రోజున మీరు రేపు గురు పౌర్ణమి కాబట్టి చక్కగా సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా గుడిలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి శనగలు నానబెట్టి ప్రసాదంగా పంచిపెట్టండి. తద్వారా మీకున్నటువంటి ఏమన్నా సరే బాధలు కానీ ఆర్థికపరంగా ఇబ్బందులు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. మీన రాశి రేపటి రోజున తప్పనిసరిగా ఇటు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈ పరిహారం చేసి చూడండి. రేపు మరుసటి రోజు కల్లా మీ జీవితంలో అనేకమైన మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పౌర్ణమి రోజు కాబట్టి రేపు సాయంత్రము చంద్రకిరణాలు పెట్టేట్టుగా ఒక పాలల్లో కొంచెం చక్కెర కానీ బెల్లాన్ని వేసి చంద్రకిరణాలు పెట్టేట్టుగా బయట చంద్రుడికి ఆ నైవేద్యం సమర్పించండి. తద్వారా మీకు జీవితంలో ఉన్నటువంటి ఏమన్నా సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి తెలుస్తా కానీ మీ రాశి జాతక ఫలితాలను తిరిగి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.